హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అలా ఫేస్ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట మన మధు ప్రొడక్షన్ ఛానల్లో. అయితే ఇట్లా మీ వీడియో చేయడం రీజన్ ఏంటంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ యూనివర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. నేమ్ వచ్చేసి మనకు ఎంఎస్ షార్ట్ ఫిల్మ్ యూనివర్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా సంవత్సరాల క్రితం గాయం అయితే తీశాను నేను. అందులో ఎండింగ్లో నైట్స్ నోట్ తీశాను అనమాట. అందులో కొన్ని క్వశ్చన్ మార్క్ అయితే వదిలేను. ఆ పాయింట్ ద్వారా నేను మొత్తం చాలా ఫిల్మ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. స్టోరీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఈ ఎంఎస్ షార్ట్ ఫిల్మ్ యూనివర్స్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ ఫిల్మ్ అనేది రెడ్ జోన్ అనమాట. దాని అఫీషియల్ ట్రైలర్ అయితే మనం రిలీజ్ చేద్దాం. సో ఆ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే మీకు పరిచయం చేస్తాను అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, నాకు కొడుకైతే ఉన్నాడు అనమాట. వాడి పేరు మ్యాగ్నమ్ ప్రకాష్ అనమాట. చూడొచ్చు, అడుమడికి వచ్చాడు మనోడు. ఇలా వచ్చే రెడీ. సో ఈ యొక్క ట్రైలర్ అంటే నా యొక్క షార్ట్ ఫిల్మ్ యూనివర్స్లో సరే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి ఈ యొక్క అఫీషియల్ ట్రైలర్ అనేది మనోడి చేత రిలీజ్ చేస్తాను అనమాట. సో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఈ యొక్క సిరీస్లో మెయిన్ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తాడు ఫ్యూచర్లో. సో డాడీ దా ఫస్ట్ మనం ఈ యొక్క అఫీషియల్ ట్రైలర్ అయితే మనోడి చేత రిలీజ్ చేయించేద్దాం. నేను డాడీ వాళ్ళకి హాయ్ చెప్పు. బాయ్ చెప్పకే. హాయ్ అను అలాగే. ఓకే, హాయ్ బాయ్ ఏదో ఒకటి రెడీ చేశాను. జస్ట్ సేమ్ క్లిక్ చేద్దాం. దా క్లిక్ చేయడాడు ఇక్కడ. ఇది నొక్కు నొక్కేసాడు. లోడింగ్ అవుతుంది చూడండి. అయిపోయిందా జాను? ఫ్రెండ్స్ ఇప్పుడు మా అబ్బాయి అయితే అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసాడు. సో ప్రజెంట్ మీరు ట్రైలర్ చూశారు కదా. అండ్ ఫుల్ షార్ట్ ఫిల్మ్ రెడ్ జోన్ అన్నది మనకు ఈ నెల 19న వస్తుందన్నమాట. ఉగాది సందర్భంగా అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇవి ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే కాదు, ఇవి సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. సో అట్లా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నేనైతే అద్దరిపేటలో చేశాను కదా మొత్తాన్ని కూడా. సో మనోడి పేరు ప్రవీణ్, మీకు తెలిసే ఉంటుంది. ఛత్రపతి ఫైట్స్ బుక్ తీశాడు అనమాట. సో మనోడు కాకినాడలో తీశాడు. సో మా ఇద్దరిది కూడా చాలా ప్యాషన్ అనమాట. ప్యాషన్ చెప్పలేము మేము. సో చాలా ఇష్టం ఈ యొక్క ఫీల్డ్ అనేది, షార్ట్ ఫిల్మ్ ఫీల్డ్ అనేది. కాకపోతే మా పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్కి అయితే లాక్కెళ్తుంది లైఫ్ స్టైల్ అనేది. సో మనోడైతే ఛత్రపతి తీశాడు. సో చాలా మంది చూశారనమాట. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఛానల్ అనేది కొంచెం ఎగిరిపోయింది. సో చాలా ఫీల్ అయ్యాడు మనోడు. సో ఎవరికైనా బాధ ఉంటుంది, బట్ ఆ ఛానల్ వెనకైతే తీసుకురాలేకపోయాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నాది సేమ్ మధులాగే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది కాకినాడ ఫిల్మ్ మేకర్స్ అని చెప్పి ఒక 3 years బ్యాక్ దాన్ని రన్ చేసేవాడిని. అయితే అది ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కొన్ని ప్రాబ్లమ్స్ అవి. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల నా ఛానల్ అనేది ఆపేసాను అనమాట. తర్వాత ఏమైందంటే నేను సడన్గా మొబైల్ అనేది రీసెట్ చేసేసరికి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది రిటర్న్ రాలేదు, అంటే రికవరీ అవ్వలేదు అనమాట. దానికోసం నేను ఒక 3 months వెయిట్ చేశాను. తర్వాత మధుని అడిగాను. అంటే మధుకి ఒక టెక్ ఛానల్ ఉండడం వల్ల మధుకి ఏమైనా తెలుస్తుందేమో అని అడిగాను. మధు దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్పాడు. అయినా సరే నేను దాన్ని ఎంత ట్రై చేసినప్పటికీ కూడా రాలేదు. అది ఎలా పోయిందంటే, నేను ఒక వీడియో అయితే తమిళ వేసాను చూడండి. టెక్ ఛానల్లో నాది ఆల్రెడీ చేశాను అనమాట. అంటే జీమెయిల్కి ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అదైతే ఆన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీమెయిల్స్ అయితే పోతాయి. సో దాని ద్వారా యూట్యూబ్ ఛానల్స్ కూడా పోతాయి అనమాట. మీకు క్లియర్ అయితే నేను టెక్ ఛానల్లో వీడియో చేసి పెట్టాను, తమిళ చూడొచ్చు, దాని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట మీరు. సో అది ఆన్లో ఉండడం వల్ల మన ఛానల్ అయితే పోయింది. సో మనకు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కాబట్టి, సో నేను ఆల్రెడీ ఒక భారతీయ యక్షపాద్ అని చెప్పేసి ఒక షార్ట్స్ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు. పర్సనల్గా ఆ ఛానల్ అనేది ఉంది. అండ్ నాకు పర్సనల్గా నాకు ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది కూడా నాకు మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో అది ఛానల్ అయితే నాకు ఉంది పర్సనల్గా. బట్ మా ఇద్దరిది ప్యాషన్ ఒకటే కాబట్టి, అంటే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు మాకు అక్కడ క్రియేట్ అయ్యే ఫన్ ఏదైతే ఉంటుందో మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో అందువల్ల మేము దాన్ని వదులుకోలేం. ఎందుకంటే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని మేము అక్కడే మర్చిపోతూ ఉంటాం అనమాట. షూట్కి వెళ్ళినప్పుడు అట్లా తీసుకొని రిలీజ్ చేసినప్పుడు గట్రా. సో ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి అర్థమవుద్ది అనమాట. ఇంకా అన్నింటికన్నా మించి చెప్పాలంటే, ఈ మనుషులు ఎవరైతే మ్యాన్ పవర్ ఉంటుంది కదా, ఈ మ్యాన్ పవర్ని బతిమాలి మన దగ్గరికి తీసుకొని, అంటే షూటింగ్ కోసం తీసుకొని రావడానికి చాలా కష్టం అవుతుంది. మాకు మెయిన్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఈ మ్యాన్ పవర్ని కంట్రోల్ చేయడం మాకు చాలా కష్టమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మాకు మీరు అనుకోవచ్చు అంటే 2 పెట్టి 3 పెట్టి తీసేవచ్చు కదా అనేసి అనుకోవచ్చు మీరు. కానీ మా మైండ్లో ఏముంటుందంటే, ఒక మూవీ అన్నది వెళ్తూ ఉంటే దాంట్లో క్యారెక్టర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అనవసరమైన క్యారెక్టర్లు అన్నీ ఉండేటప్పుడు మనం వాటిని ఎలాగైనా సరే తీసేస్తాం. మనం ఖచ్చితంగా అవి కావాలి అనుకునేటప్పుడు మాత్రం చాలామందిని బతిమాలుకోవడం, రండి అంటే 9 మంది వచ్చేసరికి మిగతా ఒకడు రాడు. అంటే ఒక్కడు రాకపోవడం వల్ల మిగతా 9 మంది నోట్లో మనం తిట్లు కాసేవాళ్ళం మేము. సేమ్ అంటే ఆ టైంకి మధు ప్రొడక్షన్ ఛానల్ సపరేట్గా ఉండేది, అలాగే కాకినాడ ఫిల్మ్ మేకర్ ఛానల్ కూడా సపరేట్గా ఉండేది. మధు ఏమో తునిలో ఉండి, అంటే అద్దరిపేటలో ఉండి వర్క్ చేసేవాడు. సేమ్ నేను అలాగే కాకినాడలో ఉండి నేను వర్క్ చేసేవాడిని. అయితే మధు ఆ టైంకి నాకు అప్పటికి కూడా అంత ప్రో లెవెల్లో నాకు తీయడం తెలీదు.
మధుకి ఏంటంటే నార్మల్గా ఒక షార్ట్ ఫిల్మ్నే ఒక మూవీ రేంజ్లో తీయడం తెలుసు మధుకి. నాకేంటంటే ఒక స్పూఫ్ రేంజ్, అంటే ఒక మూవీని చూసి దాన్ని రిక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది నా ఐడియాలజీ అనమాట. కానీ మధుది అలా కాదు. మధుది ఏంటంటే డైరెక్ట్ సినిమానే తీసేయగలడు. సేమ్ అలాగే అదేవిధంగా మొబైల్లో తీసిన సినిమా గాయం మూవీ. నాకు అప్పట్లో మధు నాకు అంతగా పెద్ద అంటే మేము ఇద్దరం కూడా అంతగా కలిసి వాళ్ళం కాదు. మధు ఏమో తునిలో ఉండేవాడు, నేను కాకినాడలో ఉండేవాళ్ళం. మేము ఇద్దరికి ఏంటంటే కంబైన్డ్గా వర్క్ చేయడం కుదిరేది కాదు. ఇంకొకటి ఏంటంటే మధు టీం వర్క్ వేరే, అంటే మధు టీం అంతా వేరే అద్దరపేట తుని ఈ సైడ్ ఉండేది. నా టీం అంతా కూడా ఈ కాకినాడలో ఉండేది అనమాట. తర్వాత మా ఇద్దరికి వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇంకా తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి చెప్పుకోలేను అవన్నీ. అంటే ఇంట్లో గొడవలు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అవన్నీ చెప్పుకునే, అంటే అవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి అనుకోండి, కానీ అవన్నీ కూడా చెప్పుకోవడం వేస్ట్. అయితే దానివల్ల మా షార్ట్ ఫిల్మ్ అన్నది కెరియర్ ఆగిపోయింది, మధ్యలో కొంచెం బ్రేక్ పడ్డది అనమాట. తర్వాత నేను మధుని అప్రోచ్ అయ్యి నేను ఇలాగ స్కామ్ అన్నది నేను తీస్తున్నాను, అంటే స్కామ్ 2025 సిరీస్ తీస్తున్నాను నేను, దానికోసం నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తాను, అంటే దగ్గర ఉన్నావు అంటే మన ఇద్దరం కూడా కంబైన్డ్గా తీయొచ్చు అని చెప్పి నేను అంటే ఇక్కడ కాకినాడలో ఉన్న టీం వర్క్ని అంతా కూడా అంటే మ్యాన్ పవర్ అంతా కూడా గ్యాదర్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టాం. అయితే ఈ ఏదైతే స్కామ్ 2025 ఉంది కదా, దీనికోసం నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మధు ప్రొడక్షన్లోనే నెక్స్ట్ మీ ఇద్దరం కలిసి వేరే ఒక వీడియో చేస్తాం. ఆ షార్ట్ ఫిల్మ్ అన్నది ఆగిపోయింది, దాని వెనకాల కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అనేవి జరిగినాయి, దానికోసం తర్వాత మాట్లాడుకుందాం. అయితే మేము ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే మేము ఇద్దరం కూడా కలిసి మధు ప్రొడక్షన్ ఛానల్లో వర్క్ చేయడానికి అని చెప్పి మేము ఇద్దరం కూడా గెట్ టుగెదర్ అయ్యాము. మేము దానికోసం అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మధు ఐడియాలజీలో ఒక సిరీస్ ప్లాన్ చేద్దాం మనం. అంటే ఒక యూనివర్స్ మూవీ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మామూలుగా అవెంజర్స్ కావచ్చు, లేకపోతే లోక్ యూనివర్స్ కావచ్చు, అలాంటి ఒక యూనివర్స్ని మనం క్రియేట్ చేద్దాం మనం. ఒక్కొక్క దానికి ఇంటర్లాకింగ్ అయ్యే మూవీస్ అంటే షార్ట్ ఫిల్మ్స్ మనం తీద్దామని చెప్పి నాకు చెప్పాడు నాకు. అలాగే నా దగ్గర కూడా కొన్ని స్టోరీలు ఉన్నాయి. అలాగే మీ ఇద్దరం కూడా కలిసి కంబైన్డ్గా తీద్దాం అనుకుంటున్నాం. మధుది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ రన్నింగ్ అవుతుంది. మొన్న రెడ్ జోన్ రిలీజ్ చేశారు కదా, ఆ రెడ్ జోన్కి సంబంధించిందే మనోడు అంటే మధు 3 years బ్యాక్ తీశాడు. అంటే మధు నాకు అప్పటికి కూడా మీ ఇద్దరు కూడా కలిసి కంబైన్డ్గా ఇంకా వర్క్ చేయలేదు. మధు పూర్తిగా తునిలోనే ఉన్నాడు. ఆ రెడ్ జోన్ అనే వర్క్ ఏదైతే తీయడం జరిగిందో అది 3 years బ్యాక్ తీశాడు. నాకు మొన్న పిలిచి ఇలాగ తీశాను, కొంచెం చూడు ఆ వర్క్ అనేది ఎలా ఉందో కొంచెం నువ్వు కూడా చూసి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. డైరెక్షను, మ్యూజిక్ అంటే మీరు అని కాదు, నేను ఒక ఆడియన్గానే నేను ఇస్తున్నాను. నేను డైరెక్షను, మ్యూజిక్ అనేది 100కి 95% ఇచ్చిందనమాట. అంటే అంత అక్యురేట్ కాదు. మనం నిజంగా హోమ్ థియేటర్లో పెట్టుకొని చూస్తే మనం దాంట్లో అలా విలీనం అయిపోతాం. మనం గ్రాఫిక్స్ అనేది, విఎఫ్ఎక్స్ అనేది అంత ఆ టైంకి 2023కి మా ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత అందుబాటులోకి రాలేదు కాబట్టి మేము మొబైల్లోనే తీయడం జరిగింది. ఆ కీచక టైంలోనే నేను మధు కంబైండ్ అయ్యాం. అంటే మధు నేను వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఒక ట్రయల్స్ అంతే, సింపుల్గా ఏంటంటే ఒక టచ్ ఇచ్చాం అంతే, టచింగ్ చేసాం. ఇద్దరం కలిసి కంబైన్డ్గా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అది మీరు చూసి ఉండొచ్చేమో. మీరు దానికి చాలామంది పాజిటివ్ రియాక్షన్ ఇచ్చారు. అది ఒక సినిమాటిక్ రేంజ్లో కూడా ఉందని చాలామంది చెప్పారు. దానికి మీరు కావాలంటే దాన్ని ఒకసారి ఛానల్లో ఉంటుంది, ఆ కీచక అనే వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీరు పైకి చూస్తే చాలామంది ఏం లేదు అంటే మేము చాలాసార్లు ఆపేద్దాం అనుకున్నాం. మేము అంటే ఎందుకు మన వల్ల అవ్వట్లేదు. నేను చూస్తే అంటే మధు చూస్తేనేమో ఒక 8 years కదా, ఇంకా 10 years దగ్గర నుంచి మధు ఏమోని షార్ట్ ఫిల్మ్లో తిన ప్యాషన్ తినకుంది. సేమ్ నాది కూడా ఒక 10th class నుంచి నాకు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ బేస్లోనే నాకు ఫ్యాషన్ అనేది ఉండేది. అంటే ఒక స్టోరీని విజువల్ లైఫ్లో తీసుకొని వస్తే ఎలా ఉంటుందా అన్నదే మా ఇద్దరి ప్యాషన్ అనమాట. అయితే మేము చాలాసార్లు వదిలేద్దామని అనుకున్నాం ఈ కెరీర్ని వదిలేసి ఏంటి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం, ఈడు కాళ్ళు పడకంటే క్యారెక్టర్స్ ఒకసారి మనకు కావాల్సి వస్తుంది. అలాంటివి గట్రా మనకి అంటే వాళ్ళని చూసినట్టు ఓకే ఈ క్యారెక్టర్ మనోడికి సూట్ అవుద్ది అని చెప్పి వాళ్ళని మనం చాలా దాన్ని ఏమంటారంటే మనం వాళ్ళని చాలా బతిమాలుతాం. మనం ఆ బతిమాలేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టెక్కు చూపిస్తారు. వాళ్ళు అరే మనకి ఇది అవసరమా, మనం దీన్ని చేయడం అవసరం అని చెప్పి చాలాసార్లు మేము డిస్కరేజ్మెంట్ అవ్వడం జరిగింది. ఒకసారి మేము ఇద్దరం కలిసి ఒక దగ్గర వర్క్ చేస్తుంటే, అంటే షూటింగ్ కాదు వేరే వర్క్ చేస్తున్నాం, పెయింటింగ్ వర్క్. అక్కడ వర్క్ చేస్తుంటే మేము ఇద్దరం కూడా ఇలా మాట్లాడుకున్నాం. మేము అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు జరుగుతాయి, ఇలాగా తీయకూడదు అని అనుకుంటాం, ఆపేయాలని అనుకుంటాం, కానీ ఎందుకో తెలియదు మళ్ళీ అక్కడికే తిరిగి రిటర్న్ అక్కడికే వెళ్తాం మేము మళ్ళీ. సో మెయిన్ ఇదనమాట. సో మీ ఇద్దరు కలిసి ఆల్రెడీ చాలా ఫిల్మ్ చేసాం. రీసెంట్లీ ఒక టైటిల్ ఏం పెట్టలేదు కానీ షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను అనమాట. అది క్లోజ్ చేసాం. ఒక 5 minutes 10 minutes వచ్చింది. ఇది అదే స్పార్క్లో తీసాం కదా, మన కాకినాడ టౌన్ స్టేషన్లో తీసాం కదా. ఓకే, అది మిలిటరీకి సంబంధించింది. అది ఓకే, అది మిలిటరీకి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అది కూడా ఆల్రెడీ షూట్ చేసాం. అది ఇంకా వర్క్ అనేది ప్రాసెస్లో ఉండిపోయింది అనమాట. ఒక మిలిటరీ పర్సన్కి సంబంధించిన స్టోరీ మన భారతదేశం కోసం అనమాట.
ఆ స్టోరీ ఏంటంటే మధ్యలోనే కొంచెం బ్రేక్ పడింది. అందులో ఉన్న వాళ్ళు కొంతమంది హైదరాబాద్ వెళ్ళి ఒకళ్ళు సీరియల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు నార్మల్గానే కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. వాళ్ళకి కుదరక ఇక్కడ రాకపోవడం జరిగింది. ఇంకా తర్వాత కొంతమంది ఎవరి వర్క్లో వాళ్ళు చెప్పాను కదా ఇందాకే, అంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు అనమాట. మళ్ళీ అంటే మాకు కూడా వర్క్ ఉంది, నేను ఇంకొక జాబ్ చేస్తాను, మనోడు ఇంకొక జాబ్ చేస్తాడు. కానీ ఏంటంటే తిరిగి ఇక్కడికి లాక్కొని వస్తుంది. ఇది మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఆ ప్యాషన్ అనేది ఎలాగైనా సరే మమ్మల్ని ఇక్కడ లాక్కొని వస్తుంది. మళ్ళీ షూటింగ్ చేయండి రా ఏంటి మమ్మల్ని వదిలేస్తారా, ఏదో తెలియని ఒక బాధ. యాక్చువల్ ఇప్పుడు మీరు ఏదైతే రెడ్ జోన్ ట్రైలర్ చూసారో అండ్ మార్చ్ 19 ఉగాదికి ఫుల్ ఫిల్మ్ వస్తుంది, 2023 2022 కానీ గుర్తులేదు. సో అప్పుడు తీసింది అనమాట. మొబైలే తీసాం, VFXలో మొబైల్ ఏం చేసాను, అప్పుడు నాకు నచ్చలేదు. రీసెంట్ డేస్లో మీరు చూసే ఉంటారు టెక్ ఛానల్లో ల్యాప్టాప్ కెమెరా ఇవన్నీ కొన్నాం కదా. సో ఆ తర్వాత ఎడిటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను అనమాట. బాగా నేర్చుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చానమాట. పాత తీసేసి వెరీ వెల్ సెటిల్గా ఉంటుంది అనమాట షార్ట్ ఫిల్మ్ అనేది. అండ్ ఇంకా చాలా వస్తాయి. అలా ఆల్రెడీ చాలా తీసాను నేను షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ఉంది కదా రెడ్ జోన్లో చేసిన ప్రసాద్ ఉన్నాడు కదా, ప్రసాద్, నాగార్జున అండ్ జాను కూడా VFXలో చేశాను ఒకటి. అది నేను తమిళలో కూడా చూపించలేదు, ఎందుకంటే తమిళలో చూపించి ట్రైలర్లో చూపించామంటే మనకు ఫుల్ ఫిల్మ్లో మజా ఉండదు అనమాట. సో అందువల్ల నేను చూపించలేదు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రసాద్, నాగార్జున, జాను అనేవాళ్ళు. సో ఫస్ట్ ప్రసాద్ గురించి మాట్లాడుకుందాం. ప్రసాద్ అయితే మాత్రం స్టార్టింగ్లో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ షూట్ చేసేటానికి తను ఇంకా ఫేమస్ అవ్వలేదు అప్పట్లో. నాగార్జున కూడా అవ్వలేదు అండ్ జాను కూడా అవ్వలేదు. సో రీసెంట్ డేస్లో వాళ్ళు అలా అవ్వకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళు చాలా ఫేమస్ అయితే అవ్వారనమాట. సో ప్రసాద్ అయితే తెలిసిందే మీకు, యాక్టర్ ప్రసాద్ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. అండ్ నాగార్జున బడ క్రియేషన్ ఛానల్ ఉంటుంది, అలాగే జానుది సిపై జగదీష్ అని ఒక ఛానల్ ఉంటుంది. సో క్రికెట్ వీడియోస్ కూడా చేస్తుంటారు. ఆ అబ్బాయి చాలా కంటెంట్ ఉంది, కామెడీ కంటెంట్ అయితే బాగా చేస్తాడు మనోడు. సో రీసెంట్లీ అందరూ సక్సెస్ అయ్యారు. సో పునాదిలా మనమే మిగిలిపోయాం. సో మనం కూడా అవుతాం, బట్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలంతే. సో ఈ వర్క్ అనేది మేము చేయాల్సినంత చేస్తూ ఉంటాం. సో కానీ యూట్యూబ్ అనేది చెప్పలేము, కొన్నిసార్లు పంపిస్తుంది వ్యూస్ కానీ ఇవన్నీ కూడా పంపిస్తే, కొన్నిసార్లు పంపించదు అనమాట. అప్పుడైనా సరే నీట్గా చేసి మీకు మంచి సినిమాటిక్ ఫిల్మ్స్ అయితే ఇవ్వాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను అనమాట. అందుకే ఈ యొక్క MS షార్ట్ ఫిల్మ్ యూనివర్స్ అయితే క్రియేట్ చేశాను నేను. సో ఇందులో వచ్చే మీకు నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ అన్నీ కూడా మీకు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. నేను కూడా కెమెరాస్ అప్గ్రేడ్ చేయడం, ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం. అండ్ ఈ సినిమా తర్వాత ఈ యొక్క రెడ్ జోన్ సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్ తర్వాత మంజుతో అయితే వస్తుంది అనమాట. దొంగన గొలుగులు మీకు తెలిసి ఉంటుంది. తనది షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట, 20 minutes అట్లా పైన ఉండొచ్చు. సో అది కూడా బాగుంటుంది. సో అందులో చేసిన వాళ్ళు కూడా చాలామంది సినిమాలో చేస్తారన్నమాట. సో యాక్టర్గా చేస్తారు, విలన్గా చేసి చాలామంది చేస్తారు. సో సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఆల్రెడీ 1.5 year అయితే చేస్తాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఎప్పటికి కూడా చేస్తాను. ఇప్పటికీ నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి, చాలా కోల్పోయాను అనమాట. అన్నీ టైం వేస్ట్ చెప్పుకున్నా సరే, బట్ తప్పదు. సో చాలా పెయిన్ ఉంటుంది అనమాట. సో అందువల్ల నేను బ్రేక్ ఇచ్చాను అనమాట. సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే ప్రజెంట్ వెళ్ళట్లేదు. ఫ్యూచర్లో డెఫినెట్లీ నేను సినిమా అయితే తీయాలని అనుకుంటున్నాను, డెఫినెట్లీ తీస్తాను. అది తీసిన తర్వాతే సచ్చినా పర్లేదు. సో అదనమాట. సో ఇప్పుడు మేము కంటిన్యూ అవుతున్నాం. సో మీకు మార్చ్ 19న రెడ్ జోన్ అయితే వస్తుంది, డెఫినెట్లీ మీకు నచ్చుద్ది. క్వాలిటీ కూడా 2K అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, అది ఏదైతే రెడ్ జోన్ ఉంది కదా, మనోడు అంటే ఇది మధు తీసాడు మొత్తం అంతా కూడా. ఆ రెడ్ జోన్ అనే మూవీ ఏదైతే ఉందో, అంటే ఆ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో, అది 0 budgetతో తీయడం జరిగింది. అంటే అయ్యింది పెట్రోల్ ఖర్చులు గట్టా అది లెక్కల్లోకి తీసుకోకూడదు, అది 0 budgetతో తీయడం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని స్టోర్ చేసి ఆ డేటాని అంతటిని ఒక 3 years తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు మేము 4Kలో చేసాం, బట్ అదంటే మనకు అట్లా కాపీ అయ్యి క్వాలిటీ డ్రాప్ అయితే వచ్చిందనమాట. స్టార్టింగ్ మీరు ఏదైతే చూస్తారో రియల్ వరల్డ్ అన్నది, అది మీకు 2K బాగుంటుంది క్వాలిటీ, బట్ అక్కడ కొన్ని మీరు క్వాలిటీ డ్రాప్స్ అయితే చూడొచ్చు. షార్ట్ ఫిల్మ్ యూనివర్స్ ఉంది కదా, MS షార్ట్ ఫిల్మ్ యూనివర్స్ అనేది, అందులో వచ్చే నెక్స్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా కెమెరా, మ్యూజిక్ ఇవన్నీ కూడా మేము అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం. డ్రోన్స్ వాడడం ఇవన్నీ చేయడం చాలా అయితే ఉన్నాయి. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తాం. సో తిన కూడా చాలా స్టోరీస్ అయితే పెండింగ్ ఉండిపోయినాయి, నావి చాలా స్టోరీస్ పెండింగ్ ఉండిపోయినాయి. బట్ మీ సైడ్ నుంచి ఒకటే, మీకు నచ్చితే కంప్లీట్గా చూడండి. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం, సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. కానీ మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం ట్రై చేయండి. వాళ్ళు కూడా చూసి, అంటే వాళ్ళు డిస్కరేజ్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఈ ఫీల్డ్లో చాలాసార్లు మనకి చాలా స్ట్రగల్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు స్వార్థంగా ఆలోచిస్తుంటాడు అనమాట. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు స్వార్థంగా, అసలు మానవుడైనా ఎవడైనా సరే. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది డిస్టర్బ్ అయిపోయి డ్రాప్ అయిపోతారు. నేను చాలామంది చూశాను నేను. సో అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్ని వచ్చినా సరే డెఫినెట్లీ ఏదో ఒక టైంలో ఖాళీ ఉన్నప్పుడు మీరు బీచ్కి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం చేస్తుంటారు కదా, ఆ టైంలో దీని మీద ఫోకస్ చేయడం ట్రై చేయండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఒక ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా మీరు ఓడిపోయిన చొప్పేసుకుంటే అది చాలా తప్పవద్దు అనమాట. నేను చాలాసార్లు అలాగే అనుకుని చాలా గ్యాప్లు ఇచ్చాను. బట్ గ్యాప్ ఇచ్చిన ప్రతిసారి కూడా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది నాకు, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు మన టైం వస్తుంది, ఇప్పుడు టైం వస్తుంది చెప్పేసి. డెఫినెట్లీ ఇది మైండ్లో పెట్టుకోండి. సో
చాలామంది ఇందులో మేము యాడ్ చేసుకోవడం జరుగుతుంది. చాలామంది అయితే వస్తారు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వల్ల ఎవరైనా సరే రావచ్చు. ఎక్కువ మంది చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే షార్ట్స్ అయితే చూస్తున్నారు మన ఆడియన్స్ అనేవాళ్ళు. ఫుల్ ఫిల్మ్స్ అయితే చూడట్లేదు. బట్ నా మైండ్ నా కాన్సెప్ట్ మొత్తం కూడా ఫుల్ ఫిల్మ్స్ మీద ఉంటారనమాట. సో ప్రతి ఒక్కరు షార్ట్స్ కలవడం పడిపోయారు కాబట్టి మేము కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి షార్ట్ సిరీస్ అయితే చేయడం జరిగింది. ది కరెన్సీ షార్ట్ సిరీస్ అయితే వస్తుంది అనమాట షార్ట్స్ రూపంలో. అండ్ మనోడు కూడా హనుమాన్ సంబంధించినది కూడా స్టోరీ రాస్తున్నాడు. అది మాకు ప్రో లెవెల్లో మేము అనుకుంటూ వస్తే మాత్రం డెఫినెట్లీ మేము అది సినిమా 16:9 ఆస్పెక్ట్ రేస్లో తీస్తాం మేము అది. అండ్ తిన కూడా చాలా షార్ట్ సిరీస్ అయితే రాస్తాను అన్నమాట. టైం ట్రావెల్ కదా అది. అవి కూడా చాలా వస్తుంటాయి మీకు. మధుది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది రన్నింగ్లో ఉంది. మధు ప్రాజెక్ట్ కంప్లీట్ అయినంటే దాంట్లోకి దిగుదామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకున్నాం. టైం ట్రావెలింగ్కి సంబంధించింది ఒకటి, దాని తర్వాత హనుమంతుడిది ఒకటి ఉంది. ఆ రెండు కూడా వచ్చినాయంటే మీకు అంటే మా కంబైన్డ్ వర్క్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాము. ఆ రెండు స్టోరీలు ఆల్రెడీ మేము ఇద్దరం కూడా మొదలుపెట్టాం. షార్ట్ సిరీస్ అనేవి కొన్ని మొదలుపెట్టాం. ఏంటంటే కొంచెం మాకున్న ట్రబుల్స్ అంటే ఇంట్లోనే ఫ్యామిలీ అన్నది సపోర్ట్ లేక, మీలో చాలామంది అనుకోవచ్చు ఏంటంటే ఫ్యామిలీ అన్నది సపోర్ట్ లేదు అంటున్నారు మీరు. అంటే చాలామందికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వాళ్ళందరూ సక్సెస్ అవుతారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వేరే, ఫ్యామిలీ పట్టించుకోకుండా వదిలేయడం వేరే. చాలామందిని ఏంటంటే ఫ్యామిలీ అసలు మీరు డబ్బులు తీసుకొని రండి మాకు ఇవ్వండి అని చెప్పి చాలామంది అడగరు. అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఇవ్వాలన్న బాధ్యత ఉండదు. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కేవలం దాని మీదే వర్క్ని మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. కానీ మా సిచ్యువేషన్ అలా కాదు. ఇంట్లో ఏంటంటే డబ్బులు తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. ఇంట్లో డబ్బులు ఇచ్చిన తర్వాత మా పని మేము చూసుకోవాలి. ఇప్పుడు మేము నార్మల్గా ఈ వర్క్ చేసుకొని అంటే కష్టపడి అవ్వద్ది. కానీ మాకు ఆ లెక్క లేక చాలా రోజులు బ్రేక్ పడుతుంది మాకు. ఏమో దేవుడి వల్ల దేవుడు అనుగ్రహిస్తే అది ఇంకా ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు. కొట్టుకొని వెళ్ళిపోవడం మొత్తం అంతా కూడా. ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళలో చాలామంది రేర్గా ఉంటారన్నమాట. సింపుల్ చెప్పాలంటే నాకు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఒక్కనే బ్రతుకులో కూడా అంటే డే టు డే లైఫ్లో కూడా ఒక్కనే అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క ఫీల్డ్లో మేము ఇద్దరం కంబైన్ అయ్యి చేస్తున్నాం. అండ్ ఫుల్ షార్ట్ ఫిల్మ్ రెడ్ జోన్ అనేది మనకు ఈ నెల 19న వస్తుందన్నమాట. ఉగాది సందర్భంగా అయితే వస్తుంది. ఖచ్చితంగా చూడండి. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి. కష్టపడి తీసిన షార్ట్ ఫిల్మ్ అది. చాలా ఇష్టపడి చేసాం కూడా. దాంట్లో ఉన్న మనోడు ఎఫర్ట్స్ పెట్టి చేశాడు అది. సో ఇది ఓవరాల్గా అయితే మేము మాట్లాడుకోవాల్సింది, మీతో పంచుకోవాల్సింది కూడా ఇవన్నీ మాట్లాడుకున్నాం. అండ్ మీ సజెషన్స్ ఇవ్వాలంటే తెలిసిందే కదా, కింద కామెంట్స్లో సజెషన్స్ ఇవ్వచ్చు మాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి. బాయ్.